అందరికీ నమస్కారం. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తగా పొటేల్ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు చాలా మంది వస్తారు అనమాట. వాళ్ళు ఏంటంటే ముందు మార్కెటింగ్ గురించి తెలుసుకోండి. మార్కెట్ మీరు అంటే సేల్ చేసుకోవడంలో మీరు సక్సెస్ అయితే మాత్రం ఈ ఫీల్డ్లో మంచిగా బాగుంటుంది. లేకుంటే సక్సెస్ అమ్ముకోలేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు అనమాట, లాస్ కావాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే మెయిన్ ఏంటంటే పిల్ల ఏదో నెల్లూరు జుడిపి మాచర్ల బ్రేడు ఈ తొందర వస్తాయి అవి తొందర వస్తాయి అనేది మీరు పక్కన పెట్టండి. మెయిన్ చేయాల్సింది ఏంటంటే మీరు మీ ఏరియాలలో ఏది అమ్ముడుపోతుంది, ఏది ఉంది, మీ ఏరియాలలో ఎసుంటి కొంతుర్రు అనేదే తెలుసుకొని మీ ఏరియాయే తెచ్చుకోండి. మీ ఏరియా తెచ్చుకుంటే మా అంటే ఈ 3 నెలల గ్రోత్ వచ్చేది, అది 4 నెలలు పడుతుంది. కానీ ఫస్ట్ ఎమ్మటే స్పాట్లు అమ్ముడుపోతాయి అనమాట. చూడంగానే పిల్లల్ని చూడంగానే మనోళ్ళు తీసుకుపోతారు. నువ్వు అది కాకుండా మీ ఏరియాలో అమ్ముడుపోని వేరే తీసుకొచ్చి ఎక్కువ వెయిట్ వస్తుంది తొందరలో అనుకుంటే మాత్రం మార్కెటింగ్ పరంగా చాలా ఇబ్బందులు పడతారు, అవి అమ్ముడుపోరు. అది మెయిన్ గుర్తుపెట్టుకోండి మీరు ఫీల్డ్ దిగేటప్పుడు. ఇంకో విషయం ఇలా చేయాల్సింది ఏంటంటే మనకు ఫామ్ ఉంది అనేది బాగా పబ్లిసిటీ చేసుకోవాలి. పబ్లిసిటీ చేసుకుంటేనే తెలుస్తుంది, జనాలకు చెప్పాలి ఎక్కడ పడితే అక్కడ మాకుంది ఫామ్ ఉంది అనేది. అది వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటారా, ఫేస్బుక్లలో చెప్పుకుంటారా, మీకు సంబంధించిన సర్కిల్లో చెప్పుకుంటారా అనేది అది మెయిన్. ఏంటంటే బాగా పబ్లిసిటీ ఉంటేనే ఏంటంటే మన ఒక ఫామ్ ఉందని తెలిసి కొంతానికి వస్తారనమాట. లేకుండా ఆ పబ్లిసిటీ లేకుండా మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మెయిన్ ఇంకో విషయం ఏంటంటే ఫామ్ అంటే నాటుకోలని ఇది బాయిలర్ కోలని పెంచినట్టు పెంచుతారు అనుకుంటారు. అది కాదు కదా ఫామ్ అంటే. మీరు చెప్పురి ఈ నాటు పొట్టేళ్ళని తీసుకొచ్చి బయట ఎట పెంచుతారో మేము కూడా సేమ్ అదే చేస్తాము. లోపల ఒకసారి చూపించాలి, చూపించితేనే వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మ ఇది బాయిలర్ కోట్ టైప్ కాదురా నాయన, నాటే నార్మల్గా పెంచేదే, ఇది బయట తిప్పుతారు, వీళ్ళు గడ్డేస్తారు, ఫ్రీగా బయట తిరుగుతుంది. ఓన్లీ దానా ఒకటే మనం 150-200 గ్రామ్స్ ఎక్కువ ఇస్తాము ఆ బయట వాళ్ళు పెంచేదానికంటే. దాన్ని చెప్పండి. అది చెప్పకుండా మనం ఫామ్ అంటే అది కొంతానికి కూడా ఎవరు రావట్లేరు ఈ మధ్యన. మెయిన్ ఏంటంటే ఆలోచించుకొని ఈ ఫీల్డ్ అంత కరెక్ట్ కూడా లేదు నాకు తెలిసి, చాలా ఇబ్బందులు పడతారు. కొత్తగా వచ్చే వాళ్ళు ఈ ఫీల్డ్కి రావాలంటే ఒకసారి ఆలోచించుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీరు సక్సెస్ అవుతారని అప్పటి వరకు వెయిట్ చేస్తుంటే రాండి. లేకుంటే మాత్రం ఎమ్మటే కావాలంటే మాత్రం